హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఇక్కడ యాప్లిక్ వర్క్ అంటాం కదా, ఇక్కడ నెట్ క్లాత్తో వర్క్ వేయడము. ఇది ఇలా నేను వేసి వీడియో తీసి చూపిస్తున్నాను కదా, ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా వేయాలి అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే ఇక్కడ చూసారు కదా, నెట్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ తీసుకునేటప్పుడు కూడా మనం నెట్ తీసుకున్నప్పుడు కలర్ ఏదైతే శారీ కలర్ వస్తుందో అలా మ్యాచింగ్ ఫ్లవర్గా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఇక్కడైతే బ్యాక్ నెక్ వేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చిన డిజైన్లో అయితే బ్యాక్ నెక్ అయితే లేదు. ఇలా మేము సపరేట్గా డిజైన్ అనేది సాఫ్ట్వేర్ చేయించుకొని ఇలాగా బ్యాక్ కూడా అనేది ఫ్లవర్స్ అనేది వచ్చేలాగా జస్ట్ డిజైన్ అనేది వచ్చేలాగా అనేది తీసుకున్నాము. చూడండి ఒక్కసారి, అది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం సైడ్కి రాకుండా నీట్గా పట్టుకుంటే మనం నెట్ క్లాత్ని వచ్చేస్తుంది. ఇదివరకు ఇది మగ్గంలో వచ్చేదండి. ఇప్పుడు జస్ట్ కంప్యూటర్లో కూడా, మన కంప్యూటర్ మెషిన్లో కూడా ఈ డిజైన్ అనేది వస్తుంది. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని మళ్ళీ మనకి సెకండ్ టైము కొన్ని థర్డ్ టైం కూడా జస్ట్ పైన అవుట్లైన్ అనేది పడుతుంది. సరదా ఎక్స్ట్రా ఉన్నదంతా నేను కట్ చేసేసాను క్లాత్ని. ఇక్కడ ఫ్లవర్ అనేది మనం శారీ కలర్ క్లాత్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. నెట్ ఆర్గంజా కూడా బాగుంటుంది, కానీ నెట్ అయితేనే మనకి ఫోల్డింగ్కి నీట్గా వస్తుంది, ప్రిల్ అనేది వస్తుంది. ఆర్గంజా అయితే స్టిఫ్గా ఉండి రావడం లేదు. ఇక్కడ హ్యాండ్కి అండ్ అలాగే బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. సింగిల్ ఫ్లవర్ ఇప్పుడు నేనైతే కుడుతున్నాను కదా, అలా చిన్న ఫ్లవర్ ఒకటి 2 లీవ్స్ వచ్చేలాగా ఫ్రంట్ నెక్ కూడా వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ చాలా బాగుంది. సింపుల్గా ఉన్నా కూడా డిజైన్ చాలా అందంగా వచ్చింది. ఇక్కడ చూడండి, నేను వేసిన ఫ్లవర్స్ కూడా చూడండి, చాలా బాగా నీట్గా వచ్చేసింది కదా ఫ్లవర్ అయితే. నేను ఓన్లీ గ్రీన్ గోల్డ్ కాంబినేషనే తీసుకున్నాను, ఎందుకంటే శారీలో చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కలర్స్ ఈ మెరూన్ బ్లౌజ్ అయ్యేసరికి కలర్స్ అన్నీ యూజ్ చేయడానికి అంత పర్ఫెక్ట్గా కుదరట్లేదు. ఇవైతే కొంచెం వాళ్ళు మల్టీపర్పస్గా ఇంకా దేని మీదకైనా కూడా యూజ్ చేసేసుకుంటాము అన్నారు. అందుకోసమని ఇలాగే కలర్ యూజ్ చేసుకోమన్నారు. అందుకోసమని ఈ 2 కలర్సే తీసుకున్నాను. ఒక గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ అలాగే జరీ గోల్డ్ తీసుకున్నాను. అదే గోల్డ్ కలర్ నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను ఫ్లవర్ కోసము. బుటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. కొంచెం మనము హ్యాండ్తో వర్క్ చేసుకున్నట్టుగా నీట్గా వచ్చింది. చూసారు కదా, ఓవరాల్ బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. నిండుగా ఉంది, అందంగా వచ్చేసిందండి వర్క్ అయితే. ఇప్పుడు అలాగే హ్యాండ్ కూడా నేను చూపిస్తున్నాను. జస్ట్ హ్యాండ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్గా ఉంది అండ్ అలాగే గ్రాండ్గా కూడా ఉంది. ఇక్కడ కూడా నెట్ క్లాత్ని ఏం లేదు, మనం జస్ట్ నెట్ని ఇలా యాడ్ చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలి వేసేటప్పుడు. ఇలా మీకు ఏమైనా కొత్త వెరైటీస్ ఇలా ఐడియాలు వస్తే కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ఆ ప్లేస్లో మనం ఇలా వేస్తే బాగుంటుంది, కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ అయితే బాగుంటుంది, అలా ఏమన్నా అనిపించినా కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి శారీ అయితే మాత్రం నేను ఇక్కడ పిక్లో చూపించడానికి వల్ల కాలేదు, నాకు వీలైతే చూపించుండేదాన్ని. అది వచ్చేసరికి శారీ పిక్ వచ్చేసరికి గోల్డ్ కలరు, శారీ కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి గ్రీన్ అనేది కూడా ఉన్నది. కొంచెం గ్రీన్ని హైలైట్ చేస్తే ఏంటంటే ఇంకా మల్టిపుల్గా వాడుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి గ్రీన్ని కూడా హైలైట్ చేసాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.